మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బస్ డిపో నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ తీశారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులను బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ముదిరాజ్ కులస్తుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పైచీలకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు ఈరోజు ముదిరాజులు ఉన్నారు. అంతేకాదు 3.5 లక్షల మంది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యులుగా ముదిరాజులు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు నేడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముదిరాజు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయించి తద్వారా ఆ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ముదిరాజు మత్స్య కార్మికులను, ముదిరాజు విద్యార్థులను, ముదిరాజు యువతను ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరటం జరుగుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జియో నెంబర్ 15 విడుదల చేసి జియో నెంబర్ 15లో ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చడం జరిగింది. అది మున్నాళ్ల ముచ్చటగానే కొనసాగి కొందరు మిత్రులు, తోటి సామాజిక వర్గ మిత్రులు, మత్స్య కార్మిక సామాజిక వర్గంలో ఉన్న సామాజిక వర్గ మిత్రులు కోర్టుకు వెళ్లడం వలన దానికి ఆటంకం కల్పి నేటి వరకు అది ఆచరణకు నోచుకోక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు బీసీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ముదిరాజులను బీసీ డి నుంచి ఏకు మారుస్తామని ప్రతిపాదనతో సుప్రీంకోర్టు నుంచి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తీర్పు